ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు నేను ఎందుకు గెలిపించిన ప్రజలు ఎందుకు గెలిపించినారు? నేను ఏ బేసిస్లో గెలిపించారు? ఏ ప్రాతిపదికన గెలిపించినారు? మీరు చెప్పినారు పేద ప్రజలకి ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు, మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4000 పెన్షన్లు అంటిరి, మహిళలకు 2,500 అంటిరి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటిరి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటిరి, పిల్లగాళ్ళకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి, అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప, నేను ఇల్లు కూలగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తుండే కాంగ్రెస్ పార్టీకి? నాకు అధికారం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ఇళ్ళని కూలగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది? నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు. పేదలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి ఇలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో 1,50,000 ఇండ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తూ ఉన్న పరిస్థితి. అందుకే అది చూపెట్టడానికే బుల్డోజర్ రాజ్ ఎట్లుంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, డెవలప్మెంట్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ మోడల్ ఎట్లుంటుంది ఇదే మూసీలో చూపెట్టడానికే మా సోదరులు సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ మీ అందరి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం.